స్విమ్మింగ్లో రాణించాలనే తపన ఆ అమ్మాయిది. కుమార్తె ఆసక్తి గుర్తించిన తల్లిదండ్రులు ఆమెకు శిక్షణ ఇప్పించడానికి సొంతూరిని వీడి పట్టణం వచ్చారు. అక్కడ కోచింగ్ తీసుకున్న యువతి పతకాలే లక్ష్యంగా సాధన మొదలుపెట్టింది. అనతి కాలంలోనే జాతీయ, అంతర్జాతీయ స్విమ్మింగ్ పోటీల్లో ఏకంగా 120కు పైగా పతకాలు సాధించి శభాష్ అనిపిస్తోంది. భవిష్యత్తులో ఒలింపిక్స్లో పతకం సాధించడమే లక్ష్యంగా అహర్నిశలు సాధన చేస్తోంది. స్విమ్మింగ్ చేస్తున్న ఈ యువతి పేరు రిత్విక. స్వస్థలం నిజామాబాద్ జిల్లాలోని బినోలా అనే మారుమూల గ్రామం. మిట్టపల్లి ప్రకాశ ప్రమీలల చిన్న కుమార్తె. చిన్నతనంలోనే స్విమ్మింగ్పై ఆసక్తి పెంచుకుంది. తన ఆసక్తికి తల్లిదండ్రుల సహకారం కూడా తోడైంది. ఫలితంగా రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతూ పతకాలు సాధిస్తోంది రిత్విక. మొదట రాష్ట్ర స్థాయిలో సత్తా చాటింది రిత్విక. ఆ తర్వాత జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో పతకాలు సాధించింది. గత ఏడాది బెర్లిన్లో జరిగిన ప్రపంచ విశ్వవిద్యాలయాల ఛాంపియన్షిప్లో దేశానికి ప్రాతినిధ్యం వహించి టాప్ 8వ స్థానంలో నిలిచింది. ఇటీవల అహ్మదాబాద్లో జరిగిన 79వ సీనియర్ నేషనల్స్ పోటీల్లోనూ రజత పతకం గెలుచుకుంది. ఇలా 1 కాదు 2 కాదు, ఏకంగా 120కి పైగా మెడల్స్ సాధించింది స్విమ్మర్. అనుకున్నంత సులువుగా ఈ స్విమ్మర్ ప్రయాణం ఏం సాగలేదు. స్విమ్మింగ్ పోటీల్లో పాల్గొనే తొలినాళ్లల్లో పతకాలే వచ్చేవి కావు. ఒకానొక సందర్భంలో స్విమ్మింగ్నే వదిలేద్దామనే ఆలోచన వచ్చింది. వీటికి తోడు ఆడపిల్లకు ఈత అవసరమా, స్విమ్మింగ్తో ఏం సాధిస్తావు అనే సూటిపోటి మాటలు మరింత కలిచివేసేవి. స్విమ్మింగ్ చేసే క్రమంలో గాయాలై కొన్ని రోజులపాటు మంచానికే పరిమితం కావలసిన పరిస్థితి ఏర్పడింది. అయినా ఏమాత్రం ఆత్మస్థైర్యం కోల్పోకుండా ముందడుగు వేసింది. 4 years ఉన్నప్పుడు మా అక్క స్విమ్మింగ్ స్టార్ట్ చేసింది. మా అక్కతో పాటు నేను కూడా వెళ్తుండే స్విమ్మింగ్కి. సో అక్కని చూస్తూ నేను కూడా నేర్చుకున్నాను స్విమ్మింగ్. దాని తర్వాత నిజామాబాద్లో ఉన్నప్పుడు డిస్ట్రిక్ట్ మీట్స్ జరిగినాయి. సో దానివల్ల నేను కూడా అందులో పార్టిసిపేట్ చేశాను. దాని తర్వాత నాకు మెడల్స్ కూడా వచ్చాయి. సో అక్కడి నుంచి నా జర్నీ అనేది నేను స్టార్ట్ చేశాను. సైన్స్ స్పోర్ట్స్లో ట్రైన్ చేశాను ఫర్ 4 years. దాని తర్వాత నాకు నేషనల్లో కూడా మెడల్స్ వచ్చాయి. సో ఇంకా పెద్ద స్థాయికి వెళ్ళొచ్చు అని నేను గ్యాఫ్ స్విమ్మింగ్ అకాడమీలో జాయిన్ అయ్యాను. ఏషియన్ ఛాంపియన్షిప్లో నేను టాప్ 8లో ఫైనలిస్ట్ని. అండ్ వరల్డ్ యూనివర్సిటీ గేమ్స్లో కూడా నేను సెలెక్ట్ అయ్యాను. అండ్ అందులో కూడా నేను పార్టిసిపేట్ చేశాను. సీనియర్ నేషనల్స్లో గోల్డ్ వచ్చింది లాస్ట్ ఇయర్ 2024 అండ్ 2025 కూడా. దుబాయ్ ఓపెన్ ఛాంపియన్షిప్లో నాకు ఒక సిల్వర్ అండ్ ఒక బ్రాంజ్ వచ్చింది. సిల్వర్ ఇన్ 50 బ్రెస్ట్ స్ట్రోక్ అండ్ బ్రాంజ్ ఇన్ 100 meters బ్రెస్ట్ స్ట్రోక్. అండ్ థాయిలాండ్లో కూడా నేను పార్టిసిపేట్ చేశాను. అండ్ ఖేలో ఇండియా యూనివర్సిటీలో కూడా నేను గోల్డ్ మెడలిస్ట్. అందులో నాకు 1 gold 2 bronze కూడా వచ్చాయి. రిత్విక్ ప్రతిభను గుర్తించిన స్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా 2024 నుంచి స్విమ్మింగ్లో ప్రత్యేక శిక్షణ ఇస్తోంది. అలాగే భువనేశ్వర్లోని కళింగ యూనివర్సిటీ డిగ్రీలో ఉచితంగా సీటొచ్చింది. దీంతో ప్రారంభంలో విమర్శించిన వారి నుంచి ప్రశంసలు అందుకుంటున్నట్లు చెబుతోంది రిత్విక. ఫైనాన్షియల్ పరంగా చాలా వీక్లో ఉన్నప్పుడు అక్క నా కోసం గివప్ ఇచ్చింది స్విమ్మింగ్లో. అక్క 10thలోనే కంప్లీట్గా స్టడీస్ వైపు వెళ్ళిపోయింది. ఒక ఇయర్లో ఒక్క మెడల్ కూడా రాలేదు. అండ్ మెడలే కాదు, నా టైమింగ్స్ కూడా రాలేదు. సో దానివల్ల ఎంతో ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఇంజురీ కూడా అయ్యింది. 6 months వరకు నేను ఏమీ చేయకుండా కంప్లీట్గా బెడ్ మీద స్విమ్మింగ్ కూడా చేస్తూ రికవర్ అవుతూ అసలు ఏం చేయాలో ముందుకు వెళ్ళాలో తెలియని టైంలో నేను గ్యాఫ్లో జాయిన్ అయ్యాను. రిత్విక ప్రయాణంలో కుటుంబ సభ్యుల ప్రోత్సాహం కూడా ఎంతగానో ఉంది. ఈమె సోదరి రిషికకు కూడా స్విమ్మింగ్ అంటే ఇష్టం.
ఇద్దరికీ స్విమ్మింగ్లో శిక్షణ ఇప్పించడం తల్లిదండ్రులకు కష్టంగా మారింది. రిత్వికకు స్విమ్మింగ్ చెయ్యాలనే జిజ్ఞాస ఎక్కువగా ఉండటంతో రిషిక స్విమ్మింగ్ను వదిలిపెట్టి చదువుపై ఫోకస్ పెట్టింది. ఫలితంగా సోదరి త్యాగం, తల్లిదండ్రుల ప్రోత్సాహంతో అనతి కాలంలోనే అంతర్జాతీయ పోటీల్లో పతకాలు సాధించే స్థాయికి చేరుకుంది రిత్విక. రిత్విక విజయాల పట్ల కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కుమార్తెకు శిక్షణ ఇప్పించడానికి సొంతూరు నుంచి హైదరాబాదుకు వచ్చినట్లు చెబుతున్నారు. దాతల సహకారంతో రిత్విక ఈ స్థాయి వరకు తీసుకొచ్చినట్లు వివరిస్తున్నారు. చాలా కష్టపడితేనే ఈ స్టేజ్కి వచ్చింది. మాకు బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ లేకుండే ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత నేను ఏదో హరిప్రియ డెవలపర్స్ అని చెప్పి కంపెనీలో జాబ్ చేస్తాను. ఎండి గారికి పిల్లల గురించి అడిగితే ఏం చేస్తారమ్మా పిల్లలు అంటే ఇట్లా స్విమ్మర్స్, ఇద్దరు స్విమ్మర్స్, ఒక ఆమెని ఫైనాన్షియల్ సపోర్ట్ లేక క్లోజ్ చేసిన, ఒక ఆమెను కంటిన్యూ చేపిస్తున్నా అంటే దేవుడు లెక్క అతను మాకు ఎదురై సపోర్ట్ చేస్తే ఇవాళ ఈ స్టేజ్లో ఉందంటే దానికి మొత్తం మూలకారకుడు మా ఎండి గారు హరికృష్ణ సార్. చిన్నప్పటి నుంచి నాకు కూడా స్పోర్ట్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉండేది. మాకు స్పోర్ట్స్కు సార్ ఎంకరేజ్ చేసేవాళ్ళు. పరిస్థితుల వల్ల ఆడలేకపోయే వాళ్ళం. నేను వాలీబాల్, ఖోఖో, కబడ్డీ అవన్నీ ఆడగానే కొన్ని కారణాల వల్ల మానేసుకున్నా. పిల్లల్ని ఇద్దరిని స్విమ్మింగ్కు నేనే తీసుకెళ్లేదాన్ని, తీసుకొచ్చేదాన్ని. ఒలింపిక్ వరకు తీసుకెళ్లాలని నాకు ఒక తల్లిగా నా కోరిక సార్. మేమిద్దరం కలిసి స్టేట్ ఆడుతుండే, నేషనల్స్ ఆడుతుండే. ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఇంకా వేర్ వి షిఫ్టెడ్ టు హైదరాబాద్. అప్పుడు ఇట్ వాస్ టూ టఫ్ టు మేనేజ్ బోత్ ఆఫ్ అస్. ఎందుకంటే స్విమ్మింగ్ ఈజ్ అ స్పోర్ట్ వేర్ చాలా ఫైనాన్షియల్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి. స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే ఐ విల్ గో ఇన్ టు స్టడీస్ ఫీల్డ్ అండ్ ఇంకా రిత్వికకి స్విమ్మింగ్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తే ఇట్ విల్ బి మచ్ మోర్ బెటర్ అని చెప్పి ఐ బ్యాక్డ్ ఆఫ్ ఆ పాయింట్ ఆఫ్ లైఫ్లో. ఆ విషయానికి నేను ఎప్పుడు గ్రేట్ఫుల్ ఉంటా. బికాస్ తను ఎప్పుడు హైలో ఉండాలనే మేము ఎప్పుడు అనుకున్నాము. స్విమ్మింగ్లో రాణించాలనే తపనతో ఆర్థిక కష్టాలు ఎదురైనా ఆత్మవిశ్వాసంతో ముందుకెళుతోంది రిత్విక. ఒలింపిక్స్లో బంగారు పతకం సాధనే లక్ష్యంగా నిరంతరం సాధన చేస్తోంది.